ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్. కొత్త పెన్షన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అప్లికేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలా, ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఎక్కడ సబ్మిట్ చేయాలా, అలాగే లాస్ట్ అప్లికేషన్ చేసిన వాళ్ళ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలా, ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ సింపుల్గా చెప్తాను. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ముందుగా పెన్షన్ అప్లై చేయాలంటే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని రెడీగా పెట్టుకోండి. ఆధార్ కార్డ్ లేటెస్ట్ వర్షన్లో ఉండాలా. ఆధార్ కార్డులో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలా, నేమ్ కరెక్ట్గా ఉండాలా, మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలా. ఓల్డ్ ఆధార్ కార్డులో డీటెయిల్స్ క్లియర్గా లేకపోతే అప్డేట్ చేసుకోవడం చాలా బెటర్. అది ఓటర్ ఐడి కార్డ్ ఉన్న డీటెయిల్స్ ఆధార్ కార్డ్తో మ్యాచ్ అవ్వాలా. నేమ్, అడ్రస్, జెండర్, ఏజ్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెన్షన్ అప్లికేషన్ కోసం రేషన్ కార్డ్ కంపల్సరీగా అడుగుతారు, కాబట్టి రేషన్ కార్డ్ రెడీగా పెట్టుకోండి. డిసేబుల్డ్ కేటగిరీ పెన్షన్ కోసం అప్లై చేసే వాళ్ళకి సదరం ఆర్ డిసబిలిటీ సర్టిఫికేట్ కంపల్సరీ. సర్టిఫికేట్ వ్యాలిడ్గా ఉండాలా. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రిక్వైర్డ్ డాక్యుమెంటే. ఓల్డ్ సర్టిఫికేట్ కాకుండా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం చాలా మంచిది. వెరిఫికేషన్ ప్రాసెస్లో ఇన్కమ్ డీటెయిల్స్ చెక్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ని గ్రామ పంచాయత్ ఆఫీస్ లేదా ఎంపీడీ ఆఫీస్ నుండి పొందవచ్చు. ఇక్కడ ఫామ్ సబ్మిట్ చేసే ప్రాసెస్ గురించి డీటెయిల్స్ కూడా చెప్తారు. ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, గ్రామ పంచాయత్, వార్డ్ నంబర్ ఇవన్నీ కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఆధార్లో ఉన్న డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ అదే విధంగా క్లియర్గా ఎంటర్ చేయండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ లేటెస్ట్గా ఉండాలా. మీరు ప్రజెంట్ ఎట్లా ఉన్నారో అదే ఫోటోని సబ్మిట్ చేయండి. చాలామంది పాత ఫొటోస్ని సబ్మిట్ చేస్తారు, వెరిఫికేషన్ టైంలో ప్రాబ్లం రావచ్చు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాలా. అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కరెక్ట్గా మెన్షన్ చేయండి. గవర్నమెంట్ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది పెన్షన్ అమౌంట్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. ఆల్రెడీ అప్లై చేసిరు, సో స్టేటస్ని ఎట్లా చెక్ చేయాలనుకుంటే చాలామంది అడిగిన క్వశ్చన్ ఇది. మేము ప్రజా పాలనలో అప్లై చేసాం, స్టేటస్ ఎట్లా చెక్ చేయాలని చెప్పి. స్టేటస్ చెక్ చేయడానికి పెన్షన్ పోర్టల్ని యూజ్ చేయాలా. సెర్చ్ చేయడానికి పెన్షన్ ఐడి, యుఐడి నంబర్, సదరం ఐడి లేదా డిస్ట్రిక్ట్, మండల్, పంచాయత్ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. స్టేటస్లో ఏం కనిపిస్తుంది, సెర్చ్ చేసిన తర్వాత పెన్షన్ యాక్టివా, ఇన్యాక్టివా, లాస్ట్ పేమెంట్ ఎప్పుడు వచ్చింది, పెన్షన్ స్టాప్ అయిందా అని కంప్లీట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్ అప్లై చేయాలి అనుకుంటే ముందుగా డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా చేసుకోండి. ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు చేయూత పోర్టల్ ద్వారా స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ తెలంగాణ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.